ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 31వ కీర్తన 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. 31వ కీర్తన 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే గమనించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నారు. మీరందరూ అనగా యెహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా, దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండి. ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో అటువంటి వారు మనసున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. దావీదు తన వ్యక్తిగత జీవితంలో తన వ్యక్తిగత అనుభవాల్లో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, పై భాగంలో మనం గమనించినట్లయితే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించిడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. యెహోవా భక్తులారా మీరందరూ కూడా ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడేటువంటి దేవుడు, తను నమ్మినటువంటి బిడ్డలను ఆదరించేటువంటి దేవుడు, ఆయన్ను ప్రేమించేటువంటి ప్రజలను ఆయన కరుణించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారు మనస్సున నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటారు. దేవుడు కలిగినటువంటి యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటున్నావా? దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నారా? యెహోవా కొరకు ఎదురు చూస్తూ వారు నూతన బలము పొందుతారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నావు? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటున్నావా? ఈ లోకం కొరకు కనిపెట్టుకొని ఉంటున్నావా? ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ జీవపుడంబముగా ఉంటున్నది. అదే దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నట్లయితే నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ఎందుకనగా ఆయన నిత్యమైనటువంటి జీవం కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు. దావీదు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాడు. అందుకే అంతకంతకు ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు నేను దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి వారుగా మనం ఉండాలి. అప్పుడు మనం నిబ్బరం కలిగి ధైర్యముగా మనం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.